నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు పచ్చజెండా. మీడియాకు వివరాలు తెలిపిన మంత్రులు. తిరుమలపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపాటు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టీకరణ. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను అణచివేశామని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు రాజధాని అమరావతిలో కీలక నిర్మాణాలకు నిధులు, ఐటీ అభివృద్ధికి భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై కూడా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, అనిత మీడియాకు వివరాలు తెలిపారు. షెడ్యూల్డ్ కులాల్లోని 59 ఉపకులాల మధ్య సామాజిక అంతరాలు, వెనుకబాటుతనం ఆధారంగా వర్గీకరణ చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సంబంధించి గతంలో నియమించిన జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని జాతీయ ఎస్సీ కమిషన్ సూచనల మేరకు ముసాయిదా ఆర్డినెన్స్ ను సిద్ధం చేశారని, దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. ఈ కేబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రిమండలి ఆమోదాలు తెలపడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదిక అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. మరి 2-3 రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం, ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి 45 రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి అని, అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే దురుద్దేశంతో సాగుతున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొడతామని ఆమె హెచ్చరించారు. మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మత ఘర్షణలు సృష్టించి లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావాలి అని ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం వంటి అత్యంత పవిత్రమైన ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాలపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి సైతం బాధితారహితంగా భక్తుల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు. పింక్ డైమండ్ వంటి కట్టుకథలతో గతంలోనూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి మత ఘర్షణలు సృష్టించాలనే దురాలోచనలతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వీటిలో ఎంతమాత్రం నిజం లేదని టీటీడీ ఈవో శ్యామలరావు సైతం స్పష్టం చేశారని తెలిపారు. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి
బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి. అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. రాజమహేంద్రవరం నగరంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ఎక్కడైనా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఇక్కడి 39వ వార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ద్వారా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లను అణచివేశామని తెలిపారు. అటువంటి బ్యాచ్లు కనిపిస్తే సమాచారం ఇవ్వాలి అని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. లింగంపేట వాంబే గృహాలకు తమ కుటుంబం చేసిన సేవలు ఎవరూ చేయలేదని, మేయర్గా తన తల్లి, ఎమ్మెల్సీగా తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్యేగా తన సతీమణి ఆదిరెడ్డి భవానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా తాను సేవలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇక్కడ ప్రజల దగ్గర కూడా వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తా ఉన్నారు. ఏదైతే లలితానగర్ వాంబే, నాకు తెలిసి వాంబేకి నా కుటుంబం చేసినంత సేవ ఎవరు చేసి ఉండకపోవచ్చు. నా తల్లి గారు సేవ చేశారు, నా తండ్రి గారు సేవ చేశారు, నా భార్య గారు చేశారు, ఇప్పుడు నేను చేస్తున్నా. నేనేదో రుణపడి ఉన్నట్లున్నాను, ఇక్కడ చేస్తూనే ఉన్నాం. లింగంపేట వాంబే, లలితానగర్ కదా, లింగంపేట వాంబే. ఏమైందంటే డి బ్లాక్ దగ్గర గత ఎలక్షన్కి ముందు ఆనాడున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి ద్వారా ప్రతిపాదించి 3 బ్లాక్స్లో ఏదైతే డ్రైనేజ్ సిస్టమ్ చాలా అధ్వానంగా ఉందని ప్రతిపాదనలు పెట్టి చేయిస్తూ ఉంటే ఆనాడు రాజకీయం చేసి ఆ డి బ్లాక్ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయనివ్వాల. ఇప్పుడు వెళ్ళాం, మరలా అదే సమస్య చెప్తా ఉన్నారు. దాన్ని కూడా టెండర్ పిలవమని చెప్పడం జరిగింది. అలాగే ఇంకా ఇతర సమస్య, లైటింగ్ సమస్య, అలాగే మహిళల పట్ల మరలా ఈ బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అప్పటికి చాలా మట్టుగా అరికట్టాం. ఇక్కడ బాగా యాంటీ సోషల్ ఎలిమెంట్ కింద తయారవుతున్న వాళ్ళ మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయించాం. అలాగే ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్న వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ కూడా తీసుకున్నాం. మరలా మొదలు పెడతా ఉన్నారనేది ప్రజలు చెప్తా ఉన్నారు, వాపోతా ఉన్నారు. ఎస్ఐ గారిని రమ్మన్నాం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఒకటే, అభివృద్ధి కార్యక్రమాలు ఎంతకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, మహిళల యొక్క సురక్షిత కోసం కూడా అంతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. మళ్ళీ అభ్యర్థిస్తా ఉన్నాం. నేను పదే మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాలు పెట్టినప్పుడు చెప్పేవాడిని, మీరు ఎక్కడైనా సరే ఈ అసాంఘిక శక్తులు చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకు కనబడినప్పుడు మీరు తక్షణమే కన్సర్న్ పోలీస్ స్టేషన్, మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి తెలియచేయండి. మీ ఫోన్ నెంబర్ కానీ మీ వ్యక్తిగత సమాచారం కానీ పోలీసు వారు బయట పెట్టరు, గోప్యంగా ఉంచి కారకులపైన చర్యలు తీసుకుంటారు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇంకా వాళ్ళకి ఒక అభద్రతా భావం ఉంది. మానవ సహజం, అది మా పైన కూడా బాధ్యత ఉంది. ఆ మానవ సహజాన్ని ఎంతవరకు తగ్గించగలం అన్నది భరోసా కల్పిస్తాం. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. ఇక్కడ మహిళలు భయపడుతున్నారంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఆ పరంగా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా తీసుకుంటారని తెలియజేస్తూ ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పరిగెడతా ఉన్నాయి. 39వ వార్డులోనే ఏదైతే మా కుటుంబానికి ఇప్పుడు కూడా ఆనాడు గొర్రెల రమణయ్య గారికి అలాగే ఆశీర్వదించారు, క్రమేణా భవానీ గారికి మంచి మెజార్టీ ఇచ్చారు 19లో. మొన్న 24లో అయితే ఏకంగా 2800 దగ్గరికి మెజార్టీ ఇచ్చారు. ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు బాధ్యత ఉంది. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన అన్ని కూడా టెండర్స్ అయిపోయినాయి, స్టార్ట్ చేసే ప్రాసెస్ లో కూడా ఉన్నాయి. ఎక్కడా కూడా డ్రైనేజ్ రోడ్ అవసరం అనేది ఉంది అన్నది వాళ్ళు నూటంతో రానివ్వకుండా కార్యక్రమాలు చేస్తాం. ఇంటర్ ఫలితాల్లో రామబాణం కళాశాల అద్భుత ఫలితాలు సాధించి అదరహో అనిపించింది. స్థాపించిన 3వ సంవత్సరంలోనే గాజువాక రామబాణం కళాశాల ఫలితాల్లో దూసుకుపోయింది. ఇటీవల విడుదలైన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలలో విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీ ఫలితాలలో 470 మార్కులకు గాను
465 ఇద్దరికి, 464 ముగ్గురికి, 463 ముగ్గురికి, 462 ఐదుగురు రికార్డు మార్కులు సాధించగా మొత్తం 20 మంది విద్యార్థులు 460కి పైగా మార్కులు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 991 ఇద్దరు, 991, 989 ఒకరు, 988 ఒకరు, 986 ఒకరు, 984 ఒకరు, 983 ఒకరు. ఈ మార్కులతో పాటు 15 మంది విద్యార్థులు 980కి పైగా మార్కులు సాధించారు. ఈ ఘన విజయాన్ని సాధించడంలో భాగస్వామ్యమైన విద్యార్థుల తల్లిదండ్రులకు, శ్రమించిన అధ్యాపక బృందానికి ప్రిన్సిపల్ రాధాకృష్ణ అభినందనలు తెలిపారు. కళాశాల డైరెక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ కూడా విద్యార్థులకు తమ అభినందనలు తెలియజేశారు. పేరెంట్స్ అందరూ కూడా కాలేజీలో ఏం చెబుతున్నాము, ఎలా ఉన్నాము, పేరెంట్స్ అందరూ కూడా గమనిస్తున్నారు. ఏదో అవసరమైతే నాకు ఫోన్ చేసి సార్కే గారు ఈ ప్రాబ్లం ఉందని చెబుతున్నారు యాజ్ ఎలివేషన్గా, అది నేను రెక్టిఫై చేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు ఐఐటి ఎగ్జామ్ జరగబోతుంది ఈ మంత్ ఆఫ్ ద మేలో, నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. అప్పుడు కూడా లాస్ట్ ఇయర్ 15 సీట్స్ ఫస్ట్ బ్యాచ్ చేస్తే ఈ సంవత్సరం మోర్ దాన్ 20 ఐఐటి సీట్స్ ఇవ్వాలి. మెడిసిన్ కూడా మినిమం 22 స్టూడెంట్స్ ఉంటే మినిమం 6 నీట్ సీట్స్ కొట్టాలి. అయ్యే డాక్టర్స్ కావాలని కోరిక వస్తవి, నాకు ఆ నమ్మకం ఉంది. 100% కూడా మా స్టూడెంట్స్ ఇందులో సక్సెస్ అవుతారు. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా డైరెక్టర్ వాసుపల్లి గణేష్ కుమార్ గారికి, ఉషారాణి మేడం గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఫ్యాకల్టీ అందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నాకు కొంచెం కోపం ఎక్కువేను, అది వాస్తవము. స్టూడెంట్స్ కూడా తిడతాను, తిట్టించుకుంటాను. స్టాఫ్ని కూడా ఏదైనా టైం క్లాస్కి వెళ్ళిపోయిన డిసిప్లిన్ కొన్ని కోపం వస్తుంది. మా ఇన్ఛార్జెస్ కూడా కొంచెం తిడతాను. అంటే అకాడమిక్ అంటే ప్రోగ్రాము, సిస్టము, డిసిప్లిను, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఆ ఇంప్లిమెంట్ కాకపోతే నాకు కోపం వచ్చేస్తుంది. ఒక్కరోజు చిన్న ఎగ్జామ్ పెట్టబోయినా సరే ఏమైనా ఎగ్జామ్ అనుకుంటా కానీ నాకు ఒప్పుకోను. ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ జరగాల్సిందే. 8:30 అంటే 8:30 పిల్లలకి కాలేజ్ రావాల్సింది, 8:30 క్లాస్ జరగాల్సిందే. ఇట్ ఈస్ మై ఎయిమ్. అలాంటి విషయాల్లో చిన్న డీవియేషన్ వచ్చినా సరే నేను కాంప్రమైజ్ కాను, కొంచెం కోపం ఎక్కువేను. పేరెంట్స్ కానీ పిల్లలు స్టూడెంట్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణం చెంచుపేటకు చెందిన ఇద్దరు యువకులు విద్యేశ్వరం సమీపంలోని సీతంపేట మద్దూరులంక బ్యారేజ్ దగ్గర గోదావరిలో ఈతకు దిగి గల్లంతవడం బాధాకరమని మంత్రి కందుల దుర్గేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విషయం తెలియగానే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి కాకినాడలోని ఎస్డీఆర్ఎఫ్ బృందం, స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది, మత్స్యశాఖ సిబ్బంది, పోలీసుల సాయంతో దాదాపు గంటకు పైగా గాలింపు చర్యలు చేపట్టారు. లోతు దాదాపు 100 అడుగులు ఉండడం వల్ల యువకుల జాడ ఇంకా తెలియలేదని గాలింపు చర్యలను తీవ్రతరం చేశామని వివరించారు. చిచ్చుపేటకు చెందిన ఇద్దరు యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్ళల్లో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డిఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ లోపలనే మళ్ళీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తూ మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీల్ని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరుక్కుపోతూ ఉంది. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంతవటం అనేది చాలా హృదయదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే అందులో ఒక అబ్బాయి సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ సారథ్యంలో రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణ మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, పెడ్యాల
కామరాజు, కాసారాజు, సింహ దుర్గారావు, దోషి, నిశాంత్, ఎండి హుస్సేన్, ఆర్కే చెట్టి తదితరులు పాల్గొన్నారు. ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మత కలహాలకి ఆజ్యం పోస్తున్నటువంటి కారణంగా ఈరోజు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ కార్యాలయం దగ్గర నుంచి భారీగా తరలి వెళ్ళి, ఎందుకంటే మత కలహాల మూలంగా శాంతి భద్రతల సమస్యలన్నీ కూడా చాలా ఘోరాతి ఘోరంగా ఆంధ్రప్రదేశ్ని వెంటాడుతున్నాయి. శాంతి భద్రతలు నిర్వీర్యం అయిపోతున్నాయి. ప్రభుత్వానికి అలాగే ప్రజలకు కూడా తలకాయ పోటుగా ఉంది. రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాడు? ఈ హిందూ మత గ్రంథాల కోసం, అలాగే దేవుళ్ళ కోసం, అలాగే ఇండియన్ ఆర్మీ కోసం చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. అలాంటి ఒక ఉన్మాది అంటే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి విధంగా అతని మాటలు ఉన్నాయి. అందుకని అతని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన మీద చర్యలు చేపట్టమని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లైంట్ చేస్తాం. భవిష్యత్ కార్యాచరణ కూడా అతనికి సరైనటువంటి గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది. ఎందుకంటే మాకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం సామాజిక భద్రత, పౌర భద్రత అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఖచ్చితంగా మత కలహాలు ఏ మతాన్ని ఇబ్బంది పెడుతున్నా ఆ విషయంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంఘ సంస్కర్త, గొప్ప విద్యావేత్త, మహిళా అభ్యుదయానికి విశేష కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ సమీపంలోని పూలే విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలోని బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా మహిళల విద్య కోసం చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వైవిడి ప్రసాద్, సిటీ కార్యదర్శులు గున్నం శ్యామ్ సుందర్, విన్నా వాసు, పాలిక సతీష్, తలారి శ్రీను, ఇంద్ర, వడ్డాది విజయ్, మసానని, మంచు, ప్రవీణ్, ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున రాజమండ్రి సిటీ నుంచి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జ్యోతిరావు పూలే అంటే ఈరోజు మాలాటి బీసీ నాయకులు కానీ, అలాగే ఇప్పుడు మహిళలందరూ కూడా చదువుకుంటున్నారంటే దానికి కారణం జ్యోతిరావు పూలే. సామాజిక సమానత్వం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అంతేకాకుండా పూర్వం మహిళలను చదివించేవారు కాదు. అటువంటి ఆ సందర్భంలో ఆయన సావిత్రిబాయి పూలేని చదివించడమే కాకుండా ఆవిడ ఒక ఉపాధ్యాయుగా చేసి మొట్టమొదటిసారిగా మహిళలందరూ కూడా, అదే బాలికలందరికీ కూడా ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసి ప్రతి స్త్రీ కూడా చదువుకోవాలని, మా పురుషులతో సమానత్వంగా కావాలని ఆయన ఆ రోజు ఆలోచన ఈరోజు ఈ విధంగా మహిళలందరూ కూడా పురుషులతో సమానంగా ఉండడానికి కారణం. ఎందుకంటే అంత మహోన్నతమైన వ్యక్తి. అదేవిధంగా ఓన్లీ ఒక విద్యకే పరిమితం కాకుండా వెనకబడిన కులాల అందరినీ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్థికంగా సమానత్వం కోసం కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. అటువంటి పోరాట పటిమ గల మహోన్నతమైన వ్యక్తిని ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మేమందరం కూడా స్మరించుకోవడం మాకు చాలా గర్వంగా. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం హుకుంపేట మండల పరిషత్ కార్యాలయంలో గురు శుక్రవారాలలో బీసీ కార్పొరేషన్, కాపు, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులస్తుల సబ్సిడీ రుణాలు మంజూరుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి అని ఎంపీడీఓ శ్రీనివాసరావు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలి అని ఆయన కోరారు. ఆయా గ్రామాల బ్యాంక్ అధికారులు పాల్గొంటారన్నారు. సో సెలెక్టెడ్ బెనిఫిషియరీ అంతా కూడా 11వ తారీఖున అసెట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జ్యోతిరావు పూలే రోజున జయంతి రోజున డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో బెనిఫిషియరీస్ అందరికీ కూడా ఈ రోజున జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:30కి ధవళేశ్వరం, తూర్రేడు వెంకటనగరం. సో దీనికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ ఫ్యాక్టరీ, ఎస్బీఐ ధవళేశ్వరం, డిసిసిబి తూర్రేడు, ఎస్బీఐ తూర్రేడు బ్యాంక్ మేనేజర్స్ కూడా వస్తున్నారు.
సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సో సెలెక్టెడ్ లిస్ట్ అంతా కూడా మనం 5వ తారీఖుల్లో బ్యాంకుకి పంపించడం జరుగుతుంది. బ్యాంకులో మరోసారి వాళ్ళ సిబిల్ అన్ని వెరిఫై చేసి సో వాళ్ళు డిఫాల్ట్ ప్యాటర్న్ ఉన్నట్టయితే వాళ్ళకి రుణాలు అందించడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా 11వ తారీఖు కంప్లీట్ చేస్తాం. వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చ. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు పచ్చజెండా. మీడియాకు వివరాలు తెలిపిన మంత్రులు. తిరుమలపై కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత మండిపాటు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని స్పష్టీకరణ. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను అణచివేశామని వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.